క్షమించాలి ప్రోగ్రామ్ లేట్ అయినందుకు. ఎందుకంటే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా 10:30 అని అనుకున్నాము. 10 o'clock అని చెప్పి 10:30 అంటే దాంట్లో పాపం మీ అందరూ కూడా 2 అయిపోయింది, 2:30 కూడా అయింది. ఎందుకంటే ఆలోచన మన గవర్నర్ సిపి గారి దగ్గర నుంచి వేరే ఆదేశాలు రావడానికి ఆ యొక్క ఇంపార్టెంట్ డ్యూటీ నిమిత్తం కొంచెం లేట్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాము. కాబట్టి మీరందరూ బాధపడతారనే ఉద్దేశంతో మిమ్మల్ని నిర్ణయం చేసినట్టు అవుతుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కి నర్సయ్య సార్ పాపం ఎక్కడో వారసు కూడా అవతల ఉన్నప్పటికీ కూడా ఈ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో మిమ్మల్ని అందరూ కూడా అవేర్నెస్ చేయడం గురించి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది అందరికీ మాకున్నటువంటి ఒక అనుబంధం. సో ఈ అనుబంధం ఏంటంటే ఎంతో కాలం ముడిపడాలి ఉందని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రోగ్రామ్ సైబర్ నేరాల గురించి, సైబర్ మోసాల గురించి అమ్మాయి మేఘన ఎస్ఐ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను కూడా మీ అందరికీ ఒక 2 ముఖ్య విషయాలు షేర్ చేసుకుంటాను. మనకు లాస్ట్ జనవరి నుంచి ఈ ఏప్రిల్ 18 వరకు కూడా మన అంబర్పేట దాదాపుగా 30 సైబర్ నేరాలు రిజిస్టర్ కావడం జరిగింది. అందులో ఎక్కువ భాగంగా ఈ మనకు బాగంబర్పేట దగ్గరలో ఉన్నటువంటి అంటే సిఇ కాలనీ, డీడింగ్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా నేరాలకు గురయ్యారు. అదేవిధంగా గోల్లాంగ జిల్లా తిరిస్మాన్ దగ్గర ఉన్నట్టు ఆ ఏరియా వాళ్ళు, ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే పటేల్ నగర్, ప్రేమ్ నగర్ ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో మహిళలు మన యొక్క పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వర్క్ హోమ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఆన్లైన్ లో ఏదో ఒకటి లింక్ చూడటము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడటం, ఏదో ఒక లింక్ ప్రెస్ చేయడంతో పాపం తెలియదు అమాయకంగా ఆ యొక్క లింక్ ప్రెస్ చేసేసరికల్లా అనుకోకుండా మీ డివైస్ లో ఉన్నటువంటి డేటా అంతా ఆ సైబర్ ఫ్రాడ్ చేతిలో వెళ్ళిపోవడము. వాళ్ళు ఏంటంటే ఒక టాస్క్ క్రియేట్ చేస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా చిన్న చిన్న యాడ్స్ తోని మీ యొక్క మైండ్ అంతా కూడా డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ మనకు తెలియదు మనం సైబర్ మోసాలకి ఇది అని చెప్పేసి ఏదో చిన్న హోటల్లో మనము లంచ్ చేసాము, ఈ తర్వాత దానికి రేటింగ్ ఇవ్వాలి, 3 stars రేటింగ్, 5 star రేటింగ్ అంటారు. ఆ తర్వాత వాళ్ళు మనకు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. స్క్రీన్ మీదనే మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 200 రూపాయలు స్క్రీన్ మీద చూపిస్తారు, లాభం చూపిస్తాడు. మనం ఏం చేసి అబ్బా 100 రూపాయలు 200 లాభం వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తామంటే 5,000 పెడతాం, 5,000కి మళ్ళీ 1,000 రూపాయలు లాభం చూపిస్తాడు. అట్లా అదే విధంగా 1,00,000కి 2 లక్షలు చూపిస్తాడు. కానీ అది మన అకౌంట్లకు ఉన్నది, వాడు ఉంటేనే ఫేక్ చూపిస్తాడు. అట్లా చాలా మంది డబ్బులు మీరు ఎంతో ఎంతో మీరు అంటే ఖర్చు పెట్టకుండా మీ పిల్లల గురించి అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు గురించి అని దాచిపెట్టుకున్న డబ్బంతా కూడా సైబర్ నేరగాల చేతిలో పోవడం, మీరందరికీ కూడా మోసపోవడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా సైబర్ మోసాలకు గురికాలేదు. ఎవరైనా అలాంటి మీకు ఏమైనా అనిపించినట్లయితే ఇమీడియట్ గా 193 కాల్ చేయండి. ఇమీడియట్ గా అలాంటిది ఏమన్నా మన టోల్ ఫ్రీ నెంబర్ లో ఎన్సీఆర్టీ పోర్టల్లో మీ అమౌంట్ పోయినా కానీ ఇమీడియట్ గా లింక్అప్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఏ అకౌంట్లకు బైఫర్కేషన్ షేరింగ్ అవుతుందో ఆ అమౌంట్ అంతా కూడా ఇమీడియట్ గా మేమంతా కూడా ఫీ చేస్తాము. మళ్ళీ భవిష్యత్తులో ఆ అమౌంట్ రావడానికి కొంచెం మాత్రమే ఛాన్సెస్ ఉంది. అంటే జస్ట్ ఏంటంటే 100% మాత్రం ఛాన్సెస్ ఉంది, 100% లేదు. అందుకే దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎలాంటి లింకులు కానీ సోషల్ మీడియా యాప్స్ కానీ ఏవి కానీ దయచేసి యూజ్ చేస్తే మాత్రం ఇంకా ఫోన్లో ఎంతవరకు అంటే మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే వాడండి. మనకి ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ నుంచి ప్రోగ్రామ్ వస్తే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేయడము, ఎక్సెల్ ఓపెన్ చేయడము, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఎవరైనా తల్లిదండ్రులు కానీ మనకు బంధువుల మిత్రులుగా ఏదైనా ఒక డేటా పంపిస్తే కానీ అనవసరంగా మనం తెలవడానికి గురించి దాని గురించి లోపలికి వెళ్తే అనవసరంగా మీరు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా సైబర్ నేరాలకు పాల్పడి వాళ్ళు కూడా దాంట్లో అమౌంట్ లక్షలలో కోట్లలో మోసపోతున్నారు. వాళ్ళు ఏంటంటే షేర్ బిజినెస్ లో పెట్టడం, బిట్ కాయిన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, అంతా కూడా చైనా యాప్ లోకి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. దయచేసి ఈ మహిళలందరూ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, ఏమంటే ఈ మధ్య కాలంలో మీరు పాపం మీరు భర్తని కానీ కొడుకులు కానీ డబ్బులు అడగలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారని చెప్పేసి. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక 20,000, 15,000 డబ్బులు ప్రైవేట్ లోన్ అట్లా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చాలా ఎంత బాగుంటుంది అంటే వినడానికి బాగుంటది, దాని తర్వాత ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటది. ఒక విషయం ఏంటంటే నేను ఇంతకుముందు సైబర్ క్రైమ్ రాచకొండ కమిషన్ లో వర్క్ చేస్తున్న టైంలో ఉప్పల్లోని మన వెంకటరెడ్డి లో ఒక మహిళ ఉన్నది, అమ్మాయి పేరు చెప్పడం ఉండదు. ఆమె లేడీ అంటే పాపం ఆమెకు ఒక అవసరానికి ఒక 10,000 రూపాయల అమౌంట్ అవసరం ఉంది. ఆమె ఏం చేసిందంటే ఆ 10,000కు
అంటే లోన్ తీసుకున్నది. తీసుకున్న తర్వాత మళ్ళా 10-15 days గా 10,000-15,000 అమౌంట్ కట్టడం జరిగింది. క్లియర్ అయినా లేదా లోన్ అమౌంట్ అయిన తర్వాత ఆమె మళ్ళీ 15,000 తీసుకోవడం గురించి ఇంకొక లోన్ ద్వారా ఇంకొక 15,000 తీసుకుంది. వాడు 30,000 ఇంకా ఇంట్రెస్ట్ చేసిండు, అంటే వడ్డీకి చక్రవడ్డీ బాగా మొత్తం వేసేసి 50,000 చేసిండు. పాపం మళ్ళా ఆమె 50,000 ఇచ్చడం గురించి ₹1,00,000 అప్పు చేసింది. మళ్ళీ ఆ తర్వాత ₹1,00,000 ఆమె పుస్తకాలు అన్ని అమ్ముకొని తెల్లారి గిరిపెట్టి అన్ని తీసుకొచ్చి కూడా ₹2,00,000 కట్టేసింది. మళ్ళీ వాడు ఏం చేసినట్టే అదే వాడు చైనా హాంకాంగ్ గురించి వాడు ఏం చేసినట్టే ఢిల్లీలోని తిలక్ నగర్లోని ఒక 4 ఎంబీఏ స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని యాడ్ చేసుకొని ఒక చిన్నపాటి అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని వాడు ఏం చేసిందంటే ఆ 2,00,000-4 lakhs డిమాండ్ చేయడంతో వాళ్ళు ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఫోటోలు ఏదైతే ఉందో న్యూడ్ ఫోటోలు వేరే వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. పాపం ఆ అమ్మాయి భర్తకు చెప్పుకోలేకపోయింది, ఇటు 1930 కాల్ చేయాలని తెలవలేకపోయింది, 100 కాల్ చేయలేకపోయింది, ఎటు అసలు సతమతం అయితే రాత్రి 12 గంటల పాపం ఆ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా తెల్లారి మాకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆ అమ్మాయి యొక్క ఫోన్ డివైస్ అంతా చెక్ చేస్తే ఆమె దాదాపుగా సైబర్ మోసగాళ్ళు దాదాపు ఒక 20,000 నుంచి ఆమె వెంబడిస్తున్నారు డబ్బుల గురించి ఎక్కడెక్కడ డేటా చూస్తే మొత్తం ఢిల్లీలోని ఒక 4-5 బాయ్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్యాచిలర్స్ వీళ్ళందరూ కలిసి తీసుకొని అది చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ గా మనం ఏం చేసినాం అంటే కేసు రిజిస్టర్ చేసినాం. ఇమ్మీడియట్ టీం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరేసి వాళ్ళు ఎక్కడ లొకేషన్లు వాళ్ళు ఎక్కడ ఫోన్ నెంబర్లు వాళ్ళు వాడరు, బ్యాంక్ అకౌంట్ వాళ్ళు వాడరు, ఒక బ్యాంక్ అకౌంట్ అంతా లింక్స్ ఉంటాయి. కానీ మేము పట్టుకుంది ఏంటంటే ఐపీడిఆర్స్ సర్వర్స్ ఏదైతే మనకు ఇంటర్నెట్ ద్వారా ఉన్నటువంటి ఐపీడిఆర్స్ ద్వారా వాడు ఏ నెట్ వాడుతున్నాడు, ఎక్కడి నుంచి ఆ నెట్ ఎవరైతే వారు నెట్ బాయ్ ఉంటాడో ఆ ఏరియాకు సర్వీస్ చేసే సర్వర్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని సైడ్ యాప్ పెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత టెక్నికల్ డేటాస్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఒక రూమ్ లో దొరకడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడనే డిమాండ్ చేసుకుని అక్కడనే ఢిల్లీలో కోర్టుని హాజరుపరుచుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు వాళ్ళు 25 కేసులలో పాల్పడ్డారు. వాళ్ళందరూ ఇప్పటికి కూడా దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా ఇప్పుడు మన చల్లపల్లి జైలులో ఉన్నారు. అంటే మనము పాపం ఒక మహిళ ఎంత బాధపడిందో చూడండి, చదవకుండా అట్లా. అందుకే మీరందరూ కూడా మహిళలు అనవసరంగా లేనిపోని ఈ యొక్క లోనాలు జరుగుతున్నారు. ప్రైవేట్ లోనార్స్ వెళ్ళండి. ఇంకోటి బ్యాంక్ నుంచి ఎవరు కూడా బ్యాంక్ మేనేజర్లు కానీ బ్యాంక్ క్లర్క్స్ కానీ ఎవరు కూడా మీకు ఫోన్ చేయము. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కనీసము మనం వాళ్ళ దగ్గర కూడా కనీసం వాళ్ళు మన ముఖం కూడా చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే బిజీ ఉంటారు, చెప్పమ్మా అంత 2 మాటలు మాట్లాడతారు. కానీ ఏ బ్యాంక్ ఆఫీసర్ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి, పాన్ కార్డు అప్డేట్ చేసుకోండి, ఇంకా వేరే అంటే ఎవరు కూడా చెప్పదు. అనవసరంగా లేనిపోని యాప్స్ జోలికి వెళ్ళకండి, లేనిపోని సైబర్ నేరాలకు పాల్పడకండి, మోసాలకు గురి కాకండి. దయచేసి మీరు ఏ డౌట్ ఉన్నా కానీ అంబర్పేట పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది. పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఏమున్నా కానీ 1930 ఉంటుంది. 1930 సపోజ్ మీ పైసలు పోయినాయి, ₹1,00,000 పోయినాయి. మీరు 1 hour లోపల దాన్ని రిపోర్ట్ చేస్తే మీ పైసలు మీకు రిటర్న్ వస్తాయి. 1 hour గోల్డెన్ అవర్ అంటావు దాన్ని. గంట లోపల మీరు చేస్తే ఆ గోల్డెన్ అవర్ లో మీరు చేస్తే మీ పైసలు అదే అకౌంట్ లో హోల్డ్ అవుతాయి. అప్పుడు మేము దాన్ని రిటర్న్ ఇప్పించే అవకాశం ఉంది. నువ్వు 2 గంటల తర్వాత చేసినావు అనుకో పైసలు రిటర్న్ అయిపోతాయి. సో కాబట్టి ఎవరికైనా నిజంగా కూడా మీ వాళ్ళకి ఎవరికైనా అయితే 1 hour అయ్యింది నువ్వు చూసినావు, ఇమ్మీడియట్ గా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు రిపోర్ట్ చేయాలి. సో సైబర్ అవేర్నెస్ లో మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ పర్సనల్ డేటా ఎవరికి షేర్ చేయొద్దు, పర్సనల్ కాగితాలు ఎవరికి ఇవ్వద్దు. ఏదైతే మనం ఆశకు పోతే నీది కాదన్నప్పుడు నీకు వచ్చిందంటే అది ఆశ అన్నాడు. సపోజ్ వాడు అంటాడు నేను 5 లక్షలకే 500 గజాల జాగిస్తా 50 రూపాయలు పెట్టాడు, వీలవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలకే 500 గజాల జాగా 50 రూపాయలు ఇస్తా అంటే మోసం అన్నట్టే కదా. లేదు మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి, నెల రోజుల తర్వాత ₹1,25,000 ఇస్తా అంటే సాధ్యమా? కాదు. నేను 20% ఇంట్రెస్ట్ ఇస్తా అంటే సాధ్యమా? ఇవన్నీ మోసపూరిత చర్యలు. 20% ఎవరు ఇవ్వలేడు, కాదు పని. సో కాబట్టి ఈ కొంచెం అందరు కూడా మోసపూరితంగా ఉంటారు. కాబట్టి ఈ మోసాలకు కాకుండా మీ ఏరియాలో కూడా చూస్తున్నాం, చిట్టీలు వేస్తే ఒక 5 days వెళ్ళిపోతుంది, బాగా నచ్చుతుంది, మిమ్మల్ని కూర్చోబెడుతుంది, అన్ని చేస్తుంది. 5 days చిట్టీలు వేసుకొని వెళ్ళిపోతారు. మీరు అందరూ వచ్చి మా దగ్గర లబో దిబో పోలీసులు తప్పు చేసినట్టు మా దగ్గర ధర్నా చేస్తారు. ఏం చేస్తారు? మా దగ్గర వచ్చి ధర్నా చేస్తారు. చేసిన వాళ్ళు బాగానే చేస్తారు, మీరు చిట్టీలు వేసుకుంటారు, మంచిగా ఉంటారు. ఆమె లేచిపోయినాక పోలీస్ స్టేషన్ ధర్నా, ఎవరో లీడర్ పట్టుకుంటారు, సంచలో పొలం పండి పట్టుకుంటారని.
సో ఏమవుతుంది, పోలీస్ ఏం చేస్తుంది? సో కాబట్టి ఇటువంటి మోసాలకు మనం ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. కొత్త వ్యక్తులు వస్తారు, చాలా రోజులు నమ్మకంగా ఉంటాడు, స్టార్టింగ్ లో ఒక 4-5 నెలలు మంచిగా ఇస్తాడు, అన్ని జమకంగానే పట్టుకొడతాడు. సో కాబట్టి చాలా రకాల మోసాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మన తెలంగాణలో, భారతదేశం మొత్తంలో కూడా ఎక్కువ సైబర్ నేరాలు ఉంటున్నాయి. ఎందుకంటే పుస్తకాలు తాడు ఉంచుకోపోయిందంటే ఒక నేరం ఉండే, ఇంటి తలుపులు పలగొట్టిందంటే 2 తులాలు ఎత్తుకపోయిందంటే నేరం అనుకునేది పోలీసు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అన్నిటికన్నా పెద్ద నేరం ఏంటంటే సైబర్ నేరం. మీరు అర్థం చేసుకోండి, హైదరాబాద్ లో రోజుకు 2 కోట్ల రూపాయలు పోతున్నాయంటే మామూలు మాట కాదు. సో కాబట్టి మీ అందరు కూడా మీ తమ్ముళ్లకు, మీ రిలేటివ్లకు, మీ బంధువులకు, మీ పక్కోళ్లకు, మీ పిల్లలకు అందరు కూడా దీని మీద ఒక అవగాహన తీసుకురావాలి. చాలా మంది పిల్లలు చిన్న వయసులో సోషల్ మీడియా వాడుతున్నారు. ప్రతి ఒక్క పిల్లగానికి వాడు 10 ఏళ్ళు కూడా వాళ్ళ చేతిలో సెల్ ఫోన్, ఇన్స్టాగ్రామ్, ఇంకోటి ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇంకేముంటాయి, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, స్నాప్చాట్, ఇంకేముంటాయా, యూట్యూబ్, ఇన్ని సోషల్ మీడియాలు వాడతారు. మీకు నిజంగా చెప్తే నచ్చరు. చాలా మంది పిల్లలు దాంట్లో ఇరుక్కపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన కూడా మేము రోజు చూస్తున్నాం. అదే సోషల్ మీడియా వాడుకొని IAS, IPS కలెక్టర్ లైన్లో కూడా చూస్తున్నాం. సో సోషల్ మీడియా చాలా డేంజరస్ థింగ్. మంచికి వాడితే మంచి అవుతుంది, చెడుకు వాడితే చెడైపోతుంది. సో కాబట్టి మన పిల్లలు కూడా అసలు ఏం చేస్తుంది, ఇళ్ళల్లో అసలు ఏం చదువుతుండే వాడు చూస్తుండా, వానికి ఏముంది, సెల్ ఫోన్ అనేది ఇవ్వనే కూడా. సెల్ ఫోన్ అనేది చాలా డేంజరస్ థింగ్ ఈ రోజుల్లో. అది పక్కన పల్లెం లాగానే, అది ఎప్పుడైనా పేరవచ్చు దాన్ని. అంతే అదే రకంగా మంచికి కూడా పనికోవచ్చు. సో మీరందరూ కూడా పిల్లల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఎస్పెషల్లీ సోషల్ మీడియా దాని మీద వాచ్ ఉండాలి. చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు. వాడిని తిప్పి పడితే 14 ఏళ్ళు పంట దగ్గర సిగరెట్ తాగుతారు, గుట్కా తింటాడు. మీరు మన బస్తీలు ఇప్పుడు నిలబడితే చూద్దాము, ట్రిపుల్ రైడింగ్ మైనర్ పొరలు డ్రైవ్ చేస్తారు. మీరు ఎవరు చెప్పరు వాళ్ళు, మైనర్ ట్రిపుల్ రైడింగ్. వాళ్ళ రాన చూస్తుంటే మీరా బేటా పోతే అచ్చాకర్రా అని వాడు ఖుషి అవుతాడు. అవునా కదా? ఇది నేరం. మైనర్ ముగ్గురెక్కిపోవడం, ఏమైతే పాయింట్ ఏమో డ్రైవర్ తీసుకుపోయి గుర్తేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం, చచ్చిపోతే ఏం చేస్తాం అప్పుడు అంతది. సో కాబట్టి ఇటువంటి ప్రికాషన్, నేరం జరగకుండా ప్రికాషన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది, సొసైటీ పైన ఉంది, తల్లిదండ్రుల పైన ఉంది, పెద్ద మనుషుల పైన ఉంది, అక్కడ ఉండే చదువుకున్న వాళ్ళ పైన ఉంది. ఏదో పోలీసు వస్తుందిలే, చాలాన్ రాస్తుంది లేకపోతే కాదు. చాలాన్లతో ఈ నేరం పోదు. చాలాన్లతోటో లేకుంటే వాళ్ళ మీద జైలు శిక్షలతో ఈ నేరం పోదు. ఈ నేరం ఓన్లీ ఎడ్యుకేషన్, అవేర్నెస్ తేవాలి. మనలో మనం అనుకోవాలి, మన బస్తీలో ప్రోగ్రామ్ పెట్టాలి. అరే బాబు, చిన్నపిల్లలు కూడా డ్రైవ్ చేయొద్దు, డ్రైవ్ చేస్తే పట్టిస్తాం, మీరే ఆపాలి, ఎవ్వరు కూడా హెల్మెట్ వాడాలి. ఇదంతా లోకల్లో తీసుకోవాలి నిర్ణయాలు. మీరందరూ తీసుకోవాలి. మీరే బస్తీ పెద్ద మనుషులు, బస్తీ లీడర్లు, మంచి చెడు అయ్యేది అందరూ. సో కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి అందరినీ. చాలా మంది పిల్లలు చూస్తుంటాం ట్రిపుల్ రైడింగ్ పోతుంటారు, లైసెన్స్ ఉండదు, పాడు ఉండదు. చాలా మంది మీ బస్తీలనే తాగి న్యూసెన్స్ చేస్తుంటారు, అయినా మీరు కంప్లైంట్ చేయరు. ఎందుకు? मेरे क्या होने का है, मेरे पास नया आना है, मेरे से कोई ताल्लुक नहीं ना. వాడు బాగా తాగినాక తెల్లారి నిన్నే కొడతాడు. తాగినానికి వెనక ముందు ఏముండదు కదా. నువ్వు ఫస్ట్ రిపోర్ట్ చేయలేదనుకో, సార్ మా బస్తీలో కూడా తాగిపోయిన వాళ్ళు తిరుగుతున్నారంటే నువ్వు చెప్తే వాడిని ఆపుతాము. మొత్తం లేవంటారంటే నేను ఎందుకు అంటు కావాలి, మైకై కూస్తే పంగాలేనా అంటారు కదా. మైకేమో పంగాలేనా వస్తే అటు ఫైట్ ఏం చేస్తాడు, బస్తీలో ఉన్నాను నాయకులు కొట్టేస్తారు, ఒకటి చచ్చిపోతాడు. దీనికి బాధ్యులు అండి మీరందరు కాదా, సొసైటీ కాదా, మేము కాదా? సి అన్లెస్ దెర్ ఇస్ ఎన్ అవేర్నెస్ అమాంగ్ ద సొసైటీ, ప్రజలలో చైతన్యం వస్తేనే అక్కడ నేరాలు నిలబడతాయి, మోసగాళ్ళతో మనం దూరం ఉండగలుగుతాం, డెవలప్మెంట్ వస్తుంది. సి డెవలప్మెంట్ చెప్పాలి, పిల్లలందరూ చెప్పాలి. ఇప్పుడు నేను 94 SI అంబర్పేట్, ఎన్నేళ్ల కింద, 30 ఏళ్ల కింద. మళ్ళీ ఈ రోజు చూస్తే కూడా పెద్ద తేడా లేదు. పటేల్ నగర్, బాపు నగర్ ఇవన్నీ కూడా ఏం పెద్ద, అదే ఇంటి ముందు వాడు పార్కింగ్ చేస్తాడు, ఆన్నే బర్లం కట్టేస్తాడు, ఆన్నే చెత్త పడేస్తాడు. ఎప్పుడు తోలుకొని డెవలప్మెంట్? 30 ఏళ్ల కింద ఇట్లే ఉంది. ఇప్పుడు చూస్తే కూడా ఏమనంటే పెద్ద తేడా లేదు. 30 ఏళ్లలో ఎంత డెవలప్ అయిందండి దేశం, ఎంత ముందుకెళ్ళిపోయాం.
ఆన్నే చెత్త ఆన్నే అసలు ఏదైనా బండి ఎమర్జెన్సీలో పోవాలంటే కూడా మోటార్ సైకిల్ పెట్టరు. ఆ మాత్రం మీరు చేసుకోలేరా? చెప్పుకోవాలి కదా. యూ షుడ్ హ్యావ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అరే ఫుట్పాత్ ఇట్స్ టైం, లంచ్ టైం. సో ఆల్రెడీ మీకు అందరి దగ్గర మన సైబర్ క్రైమ్ ఎస్ఐ మాట్లాడారు, మన లోకల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్, మన అడిషనల్ డీసీపీ మీ అందరినీ సందర్శించి ఆల్రెడీ మాట్లాడారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమం మేము అందరూ ఇక్కడ ఏమి కలిసామంటే ఈ సైబర్ నేరాల గురించి మీకు అవగాహన ఇవ్వడానికి. మీకు అందరికీ చెప్పారా? అర్థమైందా? అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏమేమి ఇక్కడ నేర్చుకున్నారో మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉండే మీ అందరి బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేయండి. ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. బికాజ్ ఇది మీకు నాకు అయ్యే ప్రాబ్లం కాదు, ఇది ఎవరికో ఒకరికి రోజు జరుగుతూనే ఉంది. మన సికింద్రాబాద్ జోన్లో ఆల్మోస్ట్ రోజుకి మేము మినిమం 3 కేసు నుంచి సమ్టైమ్స్ 8 కేసెస్ కూడా అవుతున్నాయి. అంటే మీరు చూసుకోండి దట్ ఎంత ఇది సొసైటీలో ఇది విపరీతంగా భారీగా పెరుగుతున్నాయి. అండ్ ఒక్కసారి మీ డబ్బు, మీరు ఇంత కష్టపడి మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, అది ఇట్లాగ వెళ్ళిపోతే, క్షణంలో మీ ముందు వెళ్ళిపోతే ఏం చేయాలో మన ఎవరికి కూడా అర్థం కాదు. కరెక్టే కదా? సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఇప్పుడు అబ్బాయిలు ఎవరెవరు ఉన్నారో మీరందరూ బిజినెస్ చేస్తుంటారు, ఏదో ఒకటి ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు, రైట్? మీ బిజినెస్ పూర్వకంగా అప్పుడు మీకు ఈ ఫేక్ కాల్స్ చాలా వస్తాయి. ఈ ఇన్వెస్ట్మెంటు, ఇది లేదంటే మీకు జాబ్స్ ఇప్పిస్తారు పార్ట్ టైము, అట్లాగే ఏదో రకంగా ఉంటుంది. ఏమి కూడా నమ్మకండి. బ్యాంక్స్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తాయి. మీ అకౌంట్ని బ్లాక్ చేస్తాము, మీరు మీ ఈ డీటెయిల్స్ని అప్లోడ్ చేసేస్తే మీకు ఏమి కాదు, ఒకటి కస్టమర్ నంబర్ అని పంపిస్తారు, ఒక లింక్ అని పంపిస్తారు. మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే నెక్స్ట్ అన్ని మీ దగ్గర ఉండే డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, రైట్? సో అదిని అవాయిడ్ చేయండి. ఇంకా ఆడవాళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి? గేమ్స్ ఆడతారు కదా అందరూ, మేమందరూ ఖాళీ టైంలో. వెరీ గుడ్, ఆడకండి. బట్ అట్లాగే చాలా మంది ఇదేదో ఫ్రీ గిఫ్ట్ వస్తాయి, లేదంటే మీరు మీరు ఇంట్లో ఉండేటప్పుడు మీకు ఎక్స్ట్రా డబ్బుల కోసం ఏదైనా మీకు ఈ జాబ్ ఉంటుంది, మీరు ఏం చేయడానికి లేదు, ఒక టెలికాలింగ్ చేయాలి, మీకు నెలకి ఇంత వస్తుంది అని జస్ట్ ఊరికే స్టార్ట్ చేస్తారు. అది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది అద్మీరలాగా వెళ్ళిపోతుంది. మళ్ళీ గ్యాస్ కనెక్షన్, అది కూడా చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్స్, ఈవెన్ వాటర్ సప్లైస్ది కూడా. ఇప్పుడు వాటర్ సప్లైస్ది కూడా మేము HMW SSB నుంచి ఫోన్ చేస్తున్నాం, వాటర్ సప్లై వాళ్ళు ఇప్పుడు మీ అకౌంట్లో ఇది అయిపోయింది, సో మీరు కొన్ని చెప్పండి మనకి అని ఊరికే అడుగుతారు. మీరేమనుకుంటారు? మీరు బిజీలో ఉంటారు. మీరు బిజీలో ఉండేటప్పుడు ఆలోచన చేయరు, రైట్? సో కొంచెము మీ దగ్గర ఉండే ఈ మొబైల్ ఫోన్ ఎంత మనకు అందరికీ యూస్ఫుల్గా ఉందో అంతే చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. సో మీరు ఎంత అయితే ఇది కొంచెము తక్కువగా యూజ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు వాళ్ళతోటి కాంటాక్ట్ ఉండేదానికి, వాళ్ళ ఏ టైంకి రిటర్న్ అవుతున్నారు అవన్నీ చూసుకోండి. బట్ ఊరికే ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ దెన్ లోన్స్, మొబైల్ లోన్స్, ఈజీ లోన్, క్లిక్ ఆఫ్ అ బటన్ లోన్, మీకు ఎంత కావాలో ఎవరైనా ఇస్తారా? అట్లాగే మీరు ఆలోచన చేయండి. డబుల్ ఇన్వెస్ట్మెంట్, మీకు ఇంత 10,000 ఇస్తే నెక్స్ట్ 1 వీక్లో 20,000, 1 లక్షం పెడితే 2 లక్షలు. అండ్ మనకి ఇప్పుడే మీరందరూ నవ్వుతున్నారు అంటే మీకు ఆల్రెడీ కనపడుతున్నాయి 1 lakh to 2 lakh, రైట్? సో అందరికీ కరెక్ట్, మేము అందరికీ డబ్బులు సంపాదన చేయాలని ఉంటుంది, క్విక్గా చేయాలని అందరికీ ఉంటుంది. బట్ ఏది కూడా మనకి ఈజీగా వస్తే అది మేము డౌట్ చేయాలి, కష్టపడితేనే మేము పైనకి వెళ్తాం. సో మీరందరూ చాలా కష్టపడుతున్నారు. సో మీరు ఈ కష్టాల్లో
ఈ సైబర్ నేరాలకి గురి కాకండి. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ ఏరియాలో ఇప్పుడు మీరందరూ ఈ కాలనీ నివాసులు అనుకుంటాను, మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పోలీస్ సిబ్బంది అందరూ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఎక్కడైనా మీ ఏరియాలో లైట్స్ లేవు, లేదంటే గార్బేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే, లేదంటే ఏదైనా మీ సమస్యలు ఉంటే మనకి చెప్పండి, మేము ఇమ్మీడియట్లీ అది కూడా పరిష్కారం చేస్తాం. థ్యాంక్ యూ అండి.